అయిపోయింది. ఎంతకైతే భయపడ్డామో, ఏం జరుగుతుందని అయితే ఆతృత పడ్డామో, దేనికైతే బెంబేలెత్తిపోయామో అదంతా మన కళ్ళ ముందు జరిగిపోయింది. పెరుగుతూనే ఉంది. ఒక్కరు ఒక్కరు కూడా ఆపలేకపోయారు. ఏమిటేటి 10 గ్రాములు ₹1,00,000 బంగారం. 1,00,000 అక్షరాల 1,00,000. అసలు ఈ మాత్రం గాజులు, ఒక 5 గ్రాముల ఉంగరం, ఒక 3 గ్రాముల కమ్మలు, ఒక 6 గ్రాముల మాటీలు, పాపిడి బిళ్ళ ఏది కొనాలనుకున్నా మినిమం 1,00,000 లేనిదే. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, పిఎస్టీ, ఆర్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ, ఆఎస్టీ, ఉష్టు అనుకుంటూ రొస్టు చేస్తున్నారు. ఒక 10 గ్రాముల బంగారం కొనాలంటే మినిమం 1,00,000 లేనిదే ఇంకా మనం బంగారం షాప్ వైపు కూడా చూడకూడదు అనమాట. ఇది నాకు అర్థమైంది. 2007, 2008 ఆ ప్రాంతంలో 16,000కు చేరుకుంది. అప్పటి నుంచి పెరిగిపోతూనే ఉంది. భారీగా తగ్గిన బంగారం అని అంటారు. 2-3 వేలు తగ్గుతుంది, 1000 తగ్గుతుంది, 500 తగ్గుతుంది, రూపాయి తగ్గుతుంది. ఇంత భారీగా ఏముందో అందులో 1,00,000 అయింది. ఇప్పుడు అసలు కొనగలవా? ముందు ఉన్న బంగారాన్ని సవ్యంగా వేసుకుని బయటికి తిరగలవా? మనకి బంగారం మీద ఇష్టం, పక్కనవాడికి అది ఎప్పుడెప్పుడు అపహరించాలా అన్న దుర్బుద్ధి అంత పెరిగి కూర్చుంది. ఆకాశాన్ని కూర్చుంది. ఏమిటో ఈ కలిపురుషుడు బంగారంలో ఉంటాడంటే ఏమో అనుకున్నాం, కానీ ఇది ఇట్లా పెరిగిపోతూ ఉంటే కొనలేని మన దుస్థితి, సదరు మిడిల్ క్లాస్ మహిళల పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చీ. అసలు నిజంగా ఈ ఆవేదనకి ఎంత మాట్లాడుకున్నా అంతం లేదనిపిస్తోంది. కంపుగాళ్ల ప్రభావం, ఎవరి ప్రభావం? 1,00,000 పెరిగింది బంగారం. ఇంకేం కొంటాం? ఉన్నది జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు మాకింతుందని ఎవరికి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవడం ఇంకా ఉత్తమం. ఏదో ఈ పంచలోహాలో 1 గ్రామ్ గోల్డ్లో ఆ సిల్వర్ నగలకి ఇప్పుడు బాగా గిరాకీ పెరిగింది. అవి కూడా 2-3 కొనుక్కొని పెట్టుకోవాలి. బంగారం బాటలోనే సిల్వరు ప్రయాణించింది అనుకోండి, ఇక అంతే. కాళ్ళకి మెట్టలు పట్టీలు పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మొత్తానికి ఆడవాళ్ళకి నగలంటే ఎంత ఇష్టం, ఎంత ప్రీతి, ఎంత ఆపేక్ష. ఏది కొనకుండా అయిపోయావే, అయ్యో నువ్వు అప్పుడే ఉన్నప్పుడు తక్కువలో కొని పెట్టుకోలేదు, ఇప్పుడు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. చిచి.